ఇంకా మాటలు 43వ అధ్యాయము 29వ వచనం. 43వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు అతడు కన్నులెత్తి ఆ, తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూసి, ఆ, మీరు నాతో చెప్పిన ఆ, మీ తమ్ముడు ఇతడేనా అని ఆ, అడిగి, అడిగి, నా కుమారుడా, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక అని దేవుడు నిన్ను కరుణించునుగాక అని చెప్పాను. చూసారా, మనల్ని ఎవరైనా మనకేదన్నా ఒకళ్ళు సహాయం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, దేవుడి యొక్క కరుణ రావాలి, దేవుడి యొక్క దయ రావాలి. యోసేపు ఆ దేశానికి అధికారి అయ్యాడంటే కారణము ఆ ఫరో రాజు కాదు, దేవుడు ఆ రాజు యొక్క జీవితంలో కళను తెప్పించి ఆ కళాభావం ఎవరికి తెలియకుండా చేసి కేవలం యోసేపు మాత్రమే చెప్పగలిగేటట్టు చేసి, యోసేపు చెప్పిన తర్వాత ఆ రాజు యోసేపు యొక్క దైవ భక్తిని గుర్తించి అప్పుడు ఆ రాజు యోసేపుని అధికారిగా చేశాడు. ఇదంతా కూడా యోసేపు గుర్తుంది. నేను ఈరోజు రాజ పదవిలో ఉన్నానంటే కారణము దేవుడే. నేను ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తానంటే కారణం దేవుడే అని చెప్పేవాడు ఉన్నాడా? నేను ఈరోజు 4 అక్షరాలు చదువుకున్నానంటే కారణం దేవుడే. ఈరోజు నేను బతుకున్నానంటే కారణం దేవుడే. ఈరోజు నేను చూస్తున్నానంటే కారణం దేవుడే. ఈరోజు నేను అన్నం తింటున్నానంటే కారణం దేవుడే. ఈరోజు నేను నడుస్తున్నానంటే కారణం దేవుడే. ఈరోజు నేను పండుకొని లెగిశానంటే కారణం దేవుడే. ఏం జీవితం అండి యోసేపు జీవితం. దేవుడి గురించి యోసేపు పలుకుతున్న మాట, దేవుడు కరుణించును, దేవుడు కరుణించును. ఆయన కనికరం మనం పొందాలి, పొందితేనే భూమి మీద మనం కూడా కనికరం అన్ని విధాలు బాగుంటాం. ఎలా వస్తుంది ఆయన కనికరం మన దగ్గరికి? మన ఇష్టానుసారంగా మనం బతికితే రాదు కదా దేవుడి కరుణ మన మీదకి. దేవునికి కోపం పుట్టిస్తే మన మీదకి దేవుడి కరుణ రాదు కదా. దేవుడు కరుణ ఉంటే బాగుంటాం. జైల్లో ఉన్నా బాగుంటాం, గుంటలో పడినా బాగుంటాం, అనాథ అయినా బాగుంటాం, ఒంటరైనా బాగుంటాం దేవుడి కరుణ ఉంటే. అమ్మేశారు, అన్నలు అమ్మేశారు యోసేపుని, కానీ దేవుని కరుణ ఉంది. దేవుడు కరుణించునమ్మా, కరుణించేవాడు దేవుడే. మనుషులు కరుణించకపోవచ్చు. నీకు ఒకసారి సహాయం చేస్తే దాన్ని నువ్వు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. ఒకసారి నీకు సహాయం చేస్తే దాన్ని మర్చిపోయి నువ్వు మోసం చేయొచ్చు, మనం మోసం చేయొచ్చు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు పేరట మనం చేసిన ఏ పనైనా ఆయన ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఇచ్చే నమ్మదగిన దేవుడే యేసు ప్రభు. మనం మర్చిపోతాం, చేసిన మేలులన్నీ మర్చిపోయి మనకి ఎవరైనా సహాయం చేశారనుకో, వాళ్ళు చేసిన మేళ్ళు మర్చిపోయి వాళ్ళకు మనం మోసం చేస్తాం, వాళ్ళకు మనం విరోధులుగా అయిపోతాం. కానీ దేవుడు అలాంటోడు కాదు. దేవుడు కరుణించువాడు.